కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. గత ప్రభుత్వంపై తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో ఎన్డీఏసీ దారుణంగా విఫలమైందన్నారు. ఓవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మట్టి పరీక్షలు సాధ్యపడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలు కట్టిపెట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తేవడంపై శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీలో ప్రాజెక్టుపై అవాకులు చవాకులు పేలిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. ఓవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదని చెప్పడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఏసీ జూలై మొదటి వారంలోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని అందులో పేర్కొందని హరీష్ రావు గుర్తు చేశారు. ఎన్డీఏసీ సూచనలతో జూన్ 2వ వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోపే వరద రావడంతో టెస్టులు ఆపివేసినట్లు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హమన్నారు. ఈ వైఫల్యానికి ఎన్డీఏసీ నిర్లక్ష్య వైఖరి కారణమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరిలో హడావిడిగా వండివార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయన్నారు హరీష్ రావు. ఊహాగానాలతో కేంద్రంలోని పాలకపక్షానికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి నివేదిక రూపొందించారన్నారు. ఎటువంటి పరిశీలన జరపకుండానే, భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజనీర్లతో ఏమీ చర్చించకుండానే ఇటువంటి నిర్ధారణలకు రావడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక సాంకేతిక సంస్థ చేయవలసిన పని కాదన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నదీ గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హమన్నారు. ఎన్డీఏసీ వారు ఏవైనా పునరుద్ధరణ చర్యలు సూచిస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజనీర్లకు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పారు. పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే తాత్కాలిక రక్షణ చర్యలు సూచిస్తూ మే నెలలో నివేదిక పంపారన్నారు. అయితే తాము చెప్పిన పరిష్కార మార్గాలే ఎన్డీఏసీ తమకు సూచించిందని ఇంజనీర్లు వాపోయారన్నారు. పైగా దేనికోసం 4 నెలల విలువైన కాలాన్ని హరించి వేశారని, ఇది ఘనమైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి నిర్వాకమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంపై తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక చర్యలు చేయడంలో ఎన్డీఏసీ దారుణంగా విఫలమైందన్నారు హరీష్ రావు. వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాక మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ఇంకా ఎంతకాలం చేస్తారని ప్రశ్నించారు. వానాకాలం ముగిసే నాటికి ఎన్డీఏసీ నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబంధించిన నివేదికను తెప్పించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజీ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించి సంతకం చేయించామన్నారు. అయితే బ్యారేజీ ఏ ఎత్తు వద్ద కడతారు? ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వద్దనా లేక 152 మీటర్ల వద్దనా? ఉత్తమ్ స్పష్టం చేయాలన్నారు. 152 మీటర్ల వద్ద బ్యారేజీ కట్టాలని అనుకుంటే మొదట మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ తరువాతనే బ్యారేజీ పనులను ప్రారంభించాలని సూచించారు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలుతున్న కాలంలోనే 152 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం చేసుకోలేకపోయి చేతులెత్తేసింది ఎవరని హరీష్ రావు ప్రశ్నించారు.
మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేక తుమ్మిడిహట్టి బ్యారేజీ పనులను ప్రారంభించలేక వదిలేసిందెవరు? ఆ వైఫల్యం మీది కాదా అని అన్నారు. తలను వదిలేసి తోక నుంచి పనులకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద, సర్వే డిజైన్ల పేరు మీద తట్టబట్టి ఎత్తక ముందే 100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించి కమిషన్లు దండుకున్నది మీరు కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. 2013లో మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలు ఉత్తమ్ మరొక్కసారి చదువుకోవాలని సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద పరిష్కరించలేని సమస్యలు ఉన్న కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 148 మీటర్ల వద్ద ఒప్పందం ఉన్నప్పటికీ బ్యారేజీని నిర్మించలేకపోయిందని చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీని ప్రతిపాదించామని హరీష్ రావు చెప్పారు. ఈలోపు ప్రభుత్వం మారడంతో వార్ధా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలన్న చిత్తశుద్ధి ఉంటే ఏ సాంకేతిక సమస్యలు లేని ఖర్చు తక్కువగా ఉండే వార్ధా ప్రాజెక్టును మీ ప్రభుత్వ కాలంలో పూర్తి చేయమని కోరుతున్నానన్నారు. తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్తులో నీటి లభ్యత అనుమానాస్పదమని కేంద్ర జలసంఘం రాసిన లేఖ తర్వాత పునరాలోచించామని హరీష్ రావు తెలిపారు. మహారాష్ట్రతో ఎఫ్ఆర్ఎల్ ముంపు పంచాయతీ పరిష్కారం అయినా ప్రాజెక్టు సాఫల్యతకు అవసరమైన నీటి లభ్యతే ప్రశ్నార్థకం అయిన నేపథ్యంలో ప్రాజెక్టు సాఫల్యత కోసం ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆ వెతుకులాటలో దొరికిందే మేడిగడ్డ అని చెప్పారు. 152 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసిన తర్వాత సానుకూలంగా స్పందించిందన్నారు. 2 రాష్ట్రాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు హడావిడిగా అట్టహాసంగా ప్రారంభించామని ఆరోపించడం వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్ప మరో ఉద్దేశం కనిపించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుపై ఖర్చు 94,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం ఏమి నైతికత అని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకాలలో కరెంటు ఖర్చు కాకుండా నీటి సరఫరా ఎట్లా చేస్తారో ఉత్తమ్ వివరించాలన్నారు హరీష్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మీ హయాంలో జలయజ్ఞంలో తెలంగాణలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకాలకు కరెంటు ఖర్చు లేకుండానే నీటి సరఫరా చేద్దామని అనుకున్నారా అని ప్రశ్నించారు. కరెంటు ఖర్చులు ఉంటాయని ఎత్తిపోతలు నిర్మించకపోతే తెలంగాణ ఎప్పటికీ కరువు ప్రాంతంగా, వలసల ప్రాంతంగా, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెమైనా సోయితో మాట్లాడాలని హరీష్ రావు హితవు పలికారు.